లూసిడిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. లూసిడిటీ, ఓకే, లూసిడిటీ. సో లూసిడిటీ అంటే చాలా చాలా వివేకవంతమైనటువంటి అని అర్థం. ఓకే, క్లియర్నెస్ ఆఫ్ థాట్ ఆర్ స్టైల్, వివేకవంతుడు, చాలా తెలివివంతుడు, చాలా తెలివైన వాడు అనే దాన్ని మనం లూసిడిటీ అంటామండి. సో లూసిడిటీ అంటే వివేకవంతం. క్లియర్నెస్ ఆఫ్ థాట్ ఆర్ స్టైల్, మీ యొక్క ఆలోచన విధానం చాలా క్లియర్ కట్గా ఉంది, మీ యొక్క వే ఆఫ్ స్టైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేది వివేకం. సో లూసిడిటీ అంటే మరి ఫ్లూయిడిటీనా, పొలైట్నెస్సా, ఫ్లూయెన్సీనా, క్లారిటీనా, మీరు చూసి ఈజీ కనుక్కోవచ్చు కదా మనం. సో ఫ్లూయిడ్ అంటే ఏంటంటే ద్రవాలు. సో ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? ద్రవాలు. పొలైట్నెస్ అంటే మర్యాద. మరి లూసిడిటీ అంటే చెప్పడం క్లియర్నెస్ ఆఫ్ థాట్ అనే అనేక ఆలోచన చాలా స్పష్టంగా ఉంది అని చెప్పేది. సో ఫ్లూయెన్సీ అంటే స్పష్టత, క్లారిటీ అని కూడా స్పష్టత అండి. మరి ఫ్లూయెన్సీ అంటే ఇక ఫ్లూయెన్సీ అనేది మనకు శబ్దాల్లో కానీ, పదాల్లో కానీ, సిలబల్స్లో కానీ చాలా ఫ్లూయెంట్గా స్పష్టంగా మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ లూసిడిటీ అంటే వివేకవంతుడు అని అర్థం. కానీ ఫ్లూయెన్సీ మనకు వర్కౌట్ కాదు. సో ఆన్సర్ మనకి ఏమంటే క్లారిటీ. అతను చాలా క్లారిటీగా ఉన్నాడబ్బా, అతని సిద్ధాంతంలో అతను చాలా క్లారిటీగా ఉన్నాడు అని చెప్పేదాన్ని మనం ఏమంటాం? లూసిడిటీ అనడం జరుగుతుందన్నమాట.